హలో ఎవ్రీవన్. ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేసాం ఒక డిఫరెంట్ రెసిపీతో. అది మష్రూమ్ బిర్యానీ. ముందుగా మష్రూమ్స్ని హాట్ వాటర్లో వేసి కొంచెం పసుపు వేసి సోక్ చేసి పెట్టుకోవాలి. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, టమాటో, జింజర్, గార్లిక్ 3 పేస్ట్ చేసి ముందు పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఇంకా బిర్యానీలోకి మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అవి వేయాలి. సో అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా టొమాటోతో, అది వేసి ఆయిల్ అనేది అంతా బయటకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అది ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి వేసేసేయాలి. వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అలా మనం స్పైసెస్ ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దానికి కరెక్ట్గా వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాము. సో ముందుగా ఆ వాటర్ అన్నీ ఇందులో వేసేసి కొంచెం మరిగిన తర్వాత మనం రైస్ అనేది తర్వాత వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అలా ఒక లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మనం సిమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.